భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. వాతావరణంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాబోయే 3 రోజుల్లో వడగళ్లు, మోస్తరు వర్షాలు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. అయితే రాష్ట్రం అంతా మోస్తరు వర్షాలు, రాష్ట్రం మొత్తం ఈదురు గాలులు వేస్తాయని కాదు. సహజంగా ఈ సీజన్లో వచ్చే వర్షాలు ఒక 20-30 కిలోమీటర్ల పరిధిలోనే బేభత్సం సృష్టిస్తూ ఉంటాయి. ముఖ్యంగా రైతులకి తీవ్ర నష్టాన్ని మిగిల్చే వర్షాలు. ఈ వర్షాల వల్ల ఎవరికి పెద్దగా ప్రయోజనం ఉండదు. మామిడి, పప్పాయ, అరటి, ధాన్యం హార్వెస్ట్ చేసుకున్న రైతులు పెద్ద ఎత్తున నష్టపోతూ ఉన్నారు. తెలంగాణలో అయితే రబీ పంట పెద్ద ఎత్తున చేతికి వచ్చింది. ఆ ధాన్యం అంతా రోడ్లమ్మట పొలాల్లో పెడితే అకాల వర్షాలు, వడగళ్ళు వడగళ్ళు పడితే తీవ్రమైన నష్టం జరుగుతుంది. రాబోయే 3 రోజుల్లో కూడా వాతావరణం పగలంతా తీవ్రమైన ఎండ ఉండి సాయంత్రానికి ఈదురుగాళ్ళు, మోస్తరు వర్షాలు విరుచుకుపడే ప్రమాదం ఉంది. కాబట్టి రైతు సోదరులు హార్వెస్టింగ్ చేసిన పంటనే తడవకుండా చూసుకోండి. హార్వెస్టింగ్ చేసేవారు 2-3 రోజులు వాయిదా వేసుకోండి. ఒకవేళ హార్వెస్ట్ చేసినా కూడా దాన్ని కుప్పగా పోసి తడవకుండా టార్పాలిన్ కప్పుకోవాలి. ఎందుకంటే అర్ధరాత్రి విరుచుకు పడితే గబాలన రైతు సోదరులు ఆ ప్రాంతానికి పరిగెత్తడం కూడా కష్టం పొలాలకి. రాబోయే 3 రోజుల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు ఉభయ గోదావరి, గుంటూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి అంటే 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉంది. రైతు సోదరులు ముఖ్యంగా పంటల హార్వెస్ట్ చేసేవాళ్ళు ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మిర్చి రైతులైతే పంటలు మిర్చి క్రాప్ కోసేవాళ్ళు ఈ సంవత్సరం కొంచెం లేటుగా వేసిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మిర్చి హార్వెస్టింగ్ జరుగుతూ ఉంది. తడవకుండా చూసుకోవాలి. ఇప్పటికే మిర్చి ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 8,000, 9,000 అమ్మితే రైతులు కనీసం కూలి వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. కాబట్టి ఇంకా తడిస్తే వాటిని కొనే అవకాశం లేదు. రైతు సోదరులు ఏ పంట హార్వెస్ట్ చేసినా కూడా తడవకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. జాగ్రత్తగా ఉండండి. రాబోయే 3 రోజుల పాటు వాతావరణ శాఖ మరిన్ని అప్డేట్స్ ఇచ్చిన తర్వాత మనం మరో వీడియోలో తెలుసుకుందాం.